అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వేసవకాలం వచ్చిందంటే చాలు, ఈ ములక్కాయలు మాత్రం ఈ సంవత్సరం కాచినట్టు ఎప్పుడు కాయలేదు. నేను ఎప్పుడు చూడలేదు. అంత ఎక్కువగా కాసినాయి అనమాట. ఎవరు చూసినా సరే ఎత్తుకొచ్చి ఇస్తూనే ఉండారు మాకైతే ములక్కాయలు. ఈ మామిడికాయలు మాత్రం ఈ సీజన్లోనే వస్తాయి, ఎప్పుడు రావన్నమాట. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి అన్నమాట మామిడికాయలు అనేవి. అవి మనం వేసవి కాలంలోనే పచ్చళ్ళు పట్టుకుంటాం ఎక్కువ శాతం. ఒక్కసారి పట్టుకుంటే చాలు, పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందన్నమాట. అటువంటి ఆవకాయ మాగాయ పచ్చడి నేను ఆవకాయ అయితే పట్టుకుంటున్నాను. ఈ ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. కాయ పచ్చిగా ఉండాలండి, బాగా పచ్చికాయలు అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ ఉంటుంది. ప్లస్ పుల్లగా ఉండాలన్నమాట. పెద్ద రసాలు అయితే పుల్లగా ఉంటాయి, చిన్న రసాలు అయినా కానీ పుల్లగానే ఉంటాయి. కానీ ముక్క అయితే గట్టిగా ఉండాలంటే కనుక కాయలు మనం పెద్ద సైజుయే తీసుకోవాలి. ఇవైతే మా అమ్మ వాళ్ళ చెట్టు కాయలంట, తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేనైతే వీటిని పచ్చడి పట్టుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. కటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కోసేవాళ్ళు ఎవరా అనుకుంటున్నాను నేను. మా వారైతే నేను కోయను, నాకు పని ఉందని చెప్పేశారు. సర్లే ఇంకా నాకు తప్పదని చెప్పేసి నేనైతే మొత్తం కట్ చేసేసుకుని, కాయలు తొడయాలన్నీ కట్ చేసేసుకుని వాటర్ బకెట్లో వేసేసాను అనమాట. ఎందుకంటే ఆ సొన అదంతా పోవాలంటే కనుక ఒక గంట 2 గంటలు నీళ్ళల్లో వేసి పెట్టినట్లయితే కనుక మనం ఆ సొనంతా శుభ్రంగా పోతుందన్నమాట. పచ్చి మామిడికాయలు కడగాలండి శుభ్రంగా, కడగకపోతే సొన అది ఉండి స్మెల్ వస్తుంది, కొంచెం సొన స్మెల్. అందుకని చెప్పేసి నేనైతే శుభ్రంగా కడిగేసేసి మొత్తం బకెట్లో వేసాను అనమాట. బకెట్లో వేసి 1 గంట 2 గంటలు నానబెట్టేశాను. ఇవైతే చింతకాయలు అనమాట. ఇవి తీగా ఉన్నాయి కాయలు, అందుకని చెప్పి నేను తింటున్నాను. వగరకాయలు కూడా ఉంటాయి, అవి అయితే తినలేము. అందుకని చెప్పి తీగా ఉన్నాయని చెప్పి 2 కాయలు అయితే తిన్నాను. ఇలా బకెట్లో నానబెట్టేశాను అనమాట. నానబెట్టేసేసిన తర్వాత ఇంకా నేను 2-3 గంటలు అయితే నానబెట్టిన తర్వాత తీసి మళ్ళీ శుభ్రంగా పొడి క్లాత్తో వీటన్నిటిని శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత ఇంకా ముక్కలు అయితే తప్పదు కదండి, నేనే కట్ చేసుకున్నాను. కటింగ్ అయితే కత్తిపీటతోనే కట్ చేశాను, చాకుతో అయితే రావట్లేదు, ముక్క అయితే కటింగ్ అవ్వట్లేదు. అందుకని చెప్పి కత్తిపీటతోనే కట్ చేద్దామని చెప్పి కూర్చొని ట్రై చేశాను. పర్లేదు, బాగానే కట్ చేశాను, బాగానే వచ్చింది కటింగ్ కూడా నాకు. కటింగ్తో పాటు వేలు కూడా కట్ అయింది కొంచెం, అయినా పర్లేదు. మామిడికాయ ముక్కల కోసం కొన్ని రిస్కులు అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలాగే వేలు కటింగ్ అయినా సరే నేను కాయలు మాత్రం ఎక్కడా కట్ చేయటం ఆపలేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే కదండి పచ్చడి పట్టుకునేది. అందుకని చెప్పేసి వేలు కట్ అయినా సరే, వేలు కట్ అయిన చోట కొంచెం పసుపు అయితే పెట్టేసేసి నేను మామిడికాయ ముక్కలు మొత్తం కట్ చేశాను. కటింగ్ మొత్తం కంప్లీట్ అయినాక వచ్చారనమాట మా వారైతే. అప్పుడు వచ్చిన ఇంకేం చేస్తారు, నేనే కట్ చేసుకున్నాలే అని చెప్పేసాను నేను. కాయలు కత్తిపీటకు కూడా తెగట్లేదు అనమాట ఈ కాయలు. అయినా సరే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. అందుకని చెప్పి నేను ఎంత బలవంతంగానైనా సరే వాటిని కట్ చేసి ముక్కలు కొయ్యాల్సిందేనని చెప్పి పట్టుబట్టాను. పట్టుబట్టిన తర్వాత ఊరుకుంటామా, వాటిని కట్ చేసి మొత్తం ముక్కలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి పచ్చడి పట్టుకోవచ్చు అని చెప్పి ముక్కలన్నీ కటింగ్ అయ్యేసరికి నాకు 1 గంట టైం పట్టింది. ఈ కటింగ్ మామూలుగా ఉండదు. కట్ చేసిన తర్వాత మళ్ళీ అందులో జీడి ఉంటుంది, అవన్నీ తీయాలి. మళ్ళీ పొట్టు ఉంటుంది అనమాట, ఆ పొట్టు మొత్తం క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసుకుంటేనే కాయలు శుభ్రపడతాయి అనమాట. మనం కోసుకునే ముక్కలు అంత రిస్క్ ఉంటుంది మామిడికాయ పచ్చట్లో. పచ్చడే ఉంది, ఒక్కరోజే పట్టేస్తాం, తింటాం, సంవత్సరం మొత్తం తింటాం. కానీ కటింగ్కి 2-3 గంటలు టైం పట్టింది, పచ్చడి పడటానికి ఇంకో గంట టైం. ఇవన్నీ రిస్కులు లేకుండా ఏ పని అవుతుంది అనుకుంటున్నారు? నేనైతే రిస్క్ చేసైనా సరే చేస్తా, ఏ పని అయినా సరే. అలా రిస్క్ చేసి కట్ చేశాను ఈ ముక్కలు. వేలుకి గాయం అయినా సరే కట్ చేశాను నేను. పెద్ద గాయం కాదులే, కొంచెమే అయింది గాయం, అయినా సరే కట్ చేయకుండా అయితే ఊరుకోను కదా, మొత్తం కట్ చేసే పక్కన పెట్టేసేసాను అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా వారు వచ్చి అడిగారు, కట్ చేసావా అని. కట్ చేయకుండా నేను ఎందుకుంటాను అని చెప్పి కట్ చేశాను. మధ్యలో ఇలా కట్ చేస్తూనే ఒక ముక్క తిని చూశాను అనమాట, పుల్లగా ఉన్నాయా లేవా అని చెప్పేసి. పుల్లగా ఎందుకు లేవు, పులుపు బ్రహ్మాండంగా ఉంది. పచ్చడికి కదా పులుపు బ్రహ్మాండంగా ఉంటేనే టేస్ట్ అదిరిపోయిద్ది ఆవకాయకి. అందుకని చెప్పేసి పుల్లటికాయలే తీసుకున్నాం కదా. చెట్టుకాయలు అంటే అదిగాక మన దగ్గర ఉన్న చెట్టుకి కాసిన కాయలు కదా, పుల్లగా ఉండక ఎలా ఉంటాయి? అదే వేరే వాళ్ళ చెట్టు అయితే మనం చెప్పలేము. మన దగ్గర ఉన్న చెట్టుకి కాసిన కాయలు పుల్లగా ఉండవు, అవి చూసే తీసుకుంటాం కదా, అందులోనూ పుల్లగానే ఉన్నాయి. సర్లే అని చెప్పి కటింగ్ అయితే ఎట్టకేలకు ఫినిష్ చేశాను అనమాట నేను.
ఫినిష్ చేసినాక ఊరుకోవాలా, వాటికి మసాలాలు పట్టాలి, కారం చూసుకోవాలి, అందులోకి ఉప్పు చూసుకోవాలి, చిన్నులపాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సర్లే అని చెప్పి కటింగ్ అయిన తర్వాత వాటి జోలికి వెళ్తే మెంతులు మొత్తం చక్కగా వేయించి మిక్సీ అయితే పట్టేశాను. తర్వాత ఆవాలు కూడా ఎండలో పెట్టేశాను. ఆవాలు కూడా ఎండలో పెట్టి శుభ్రంగా మిక్సీ పట్టాను. చిన్నులపాయలు అయితే లేట్ అయింది నాకు, చాలా టైం పట్టిద్ది. అది పొట్టు మొత్తం ఒలుచుకుని శుభ్రంగా పెట్టుకోవాలి. కటింగ్ అంతా అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ముక్కలు అయితే నేను. ఇంకా కారం అయితే మనం చూసుకునే వేసుకోవాలి. కారం ఎక్కువ శాతం తినం మేమైతే, పచ్చట్లో కనేసరికి సరిపోనే వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే కారం. ఉప్పు కూడా సరిపోనే వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే మాత్రం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఇదే దీనికి మైనస్ పాయింట్. ఎందుకంటే ఏ పచ్చడి అయినా సరే నిల్వ ఉండాలి అంటే కనుక దానికి ఉప్పు, కారం, నూనె అన్నీ సమపాళల్లో ఉంటేనే ఆ పచ్చడి నిల్వ ఉంటుంది. అదే మెయిన్ టిప్ అనమాట. అసలు ఇదైతే ఫాలో అవ్వండి. నేనైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అసలు ఎంత అవుతాయి అని చెప్పి కొలిచి చూస్తే ఒక మానికి అయితే ఫుల్ అయింది. రెండో మానికి కొద్దిగా ఎలుతైతే వచ్చింది, అయినా పర్లేదు. నేను మొత్తం కొలుచుకుని చక్కగా అలా పెట్టుకుని, ఎప్పుడైనా సరే మనం ఏ పచ్చడికైనా సరే నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, శనగ నూనె మాత్రమే వాడండి. అదే బెస్ట్ ఆయిల్ పచ్చళ్ళకి. అసలు ఆ పచ్చళ్ళు కొంతమంది పడతారండి, ఆ పచ్చళ్ళలో ఏ నూనె పడితే ఆ నూనె పోస్తారు. అలా పోస్తే మాత్రం ఏ పచ్చడి అయినా సరే టేస్ట్ మాత్రం ఏ విధంగానూ ఉండదు. శనగ నూనె పోస్తేనే మనకు పచ్చళ్ళు నిల్వ ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. మనం అదే సన్ఫ్లవర్ పోసామనుకో పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, నూనె వాసన వస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది పచ్చళ్ళలో వేయకండి. ఎందుకంటే ఇది నేను అనుభవంతో చెప్తున్నమాట. ఇంకా నేనైతే ఉప్పు అది వేసేసుకుంటున్నాను. ఉప్పు అయితే మానికి కొంచెం ఒక 2 గిద్దలు వేసాను. 2 మానికలు అయినాయి కదా, మళ్ళీ కొద్దిగా వేసాను అనమాట. అంటే గిద్దకి కొంచెం తగ్గించే పోసాను. ఎక్కువైపోతే మళ్ళీ ఉప్పుగా అనిపిస్తాయి అనమాట మొక్కలు. సరిపడినంత పసుపు వేసుకోవాలి. నేను పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఆవపిండి, మెంతి పిండి అవన్నీ మిక్సీ చేసి పట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా కలుపుకుంటున్నాను అనమాట. కారం అయితే మాత్రం నేను ముందే చెప్పాను మీకు, సరిపడినంత మాత్రమే వేసుకోండి. కొన్ని కారం ప్యాకెట్లు ఏంటంటే మనకి ఘాటుగా ఉంటాయి, కొన్ని అయితే ఘాటు తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి నేను చూసే వేసుకున్నాను. చిన్నులపాయలు కూడా మనం ముందే ఒలుచుకున్నానని చెప్పాను కదా, అవన్నీ పోసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను కారం వేసుకున్నాను. కారం అయితే ఒక గిద్ద వేసాను ఫస్ట్. చూశాను రెండో గిద్ద కూడా కొంచెం నేను ఫుల్గా పోయలేదు, ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటుందేమని చెప్పేసి ఒక గిద్ద ఫుల్గా వేసిన తర్వాత ఇంకో గిద్దలో నేను సగం మాత్రమే వేశాను. చాలకపోతే వేసుకోవచ్చు, ఏమైంది, ఇప్పుడు నష్టమేమి రాదు కదా. ఎక్కువగా పోసేసుకుంటే తీయలేము, చాలకపోతే వేసుకుంటానికి అవకాశం ఉంటుంది, కానీ వేసిన తర్వాత తీయటానికి అయితే అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి నేను ముందు ఒక గిద్ద వేసిన తర్వాత రెండో గిద్దలో సగం మాత్రమే వేశాను. అలా కలుపుకున్న మొత్తంలో ఎప్పుడైనా సరే ముక్కలు మనం కట్ చేసినాక పచ్చడి పట్టేటప్పుడు శనగ నూనెలో ఒక్కసారి ముంచి, మనం ముక్కలన్నీ కూడా ఒకసారి ఆ నూనెలో ముంచేసేసి మనం ఈ కలుపుకున్న పొడిలో కనుక కలిపినట్లయితే ముక్క ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, ప్లస్ ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట. ఆవకాయకి ఎప్పుడైనా సరే ఇలానే చేయండి, ఇది బెస్ట్ టిప్ అనమాట. నేను ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా. ఆవకాయ ముక్క గట్టి పడకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగానే చేయండి. నూనెలో వేసేసిన తర్వాత తీసి మళ్ళీ మనం మసాలాలన్నీ కలుపుకున్న వాటిలో వేసేస్తే కనుక ఆవు పిండి, మెంతిపిండి ఏవైతే కలుపుకున్నామో వాటన్నిటిలో వేసేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టించినట్లయితే మొత్తం కలుస్తాయి అన్నమాట. మన ముక్కలకి ఆయిల్ ఎలా పట్టిందో ఇప్పుడు అలాగే ఈ ఉప్పు, కారం, దినుసులు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కలపాలన్నమాట. ముక్కలకి బాగా పట్టించినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పచ్చడి. ఎందుకంటే కలపకుండా అలా పెట్టకూడదు, మొత్తం పట్టించేసేయాలి. వీటికి పట్టించేసేసి మొత్తం ఒక జాడీకి మనం తీసేసినట్లయితే కనుక ఇది ఈ విధంగా మొత్తం సమపాళ్ళలో కలపాలన్నమాట. మొత్తం కలుపుకోవాలి. కలుపుకుని మొక్కకే పట్టాలన్నమాట. ఆయిల్, ఉప్పు, కారం, చిన్నులపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మొక్కలకు అన్నిటికీ కలిసేటట్లు మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఒక 2-3 రోజులు కనుక కలిపేసేసి అలానే పెట్టుకోవచ్చు మనం కలిపిన గిన్నెలోకి, లేకపోతే జాడీలోనైనా పెట్టుకోవచ్చు. ఇదిగో నేను కారం అయితే చూశాను, సరిపోలేదు నాకు, ఇంకా కొద్దిగా వేసుకున్నాను అనమాట.
ఎందుకంటే కారం చాలకపోతే వేసుకోవచ్చు అని చెప్పాను కదా, చాలకపోతే వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేము. అందుకని చెప్పి కారం అయితే నాకు చాలలేదు, అందుకని చెప్పేసి నేను కొంచెం వేసాను. ఇంకా మొత్తం ముక్కలు అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మళ్ళీ కలపడం అంటే కుదరదని చెప్పేసి ఇదిగో మొత్తం ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ముక్క చూడండి ఎంత గట్టిగా ఉన్నదో అసలు. అందుకని ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకుని మొత్తం నేను జాడీలోకి పెట్టేసుకుంటున్నాను అనమాట. జాడీలో పెట్టేసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ కూడా జాడీలో పెట్టేసేసుకుని మనం ఒక 3 days అలానే పెట్టేసేసినట్టయితే ఉప్పు మొత్తం కరుగుతుందనమాట. మనం రాళ్ళు ఉప్పు కదా వేసింది, అది మొత్తం కరగాలన్నమాట. ఉప్పు అంతా కరిగి చక్కగా ఆ ముక్కలకి మొత్తం గుజ్జులాగా పడుతుంది. అలా 3 రోజులు అలానే పెట్టేసేస్తే చక్కగా పడుతుందన్నమాట. నేనైతే అలానే చేశాను. పెట్టేసిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత తీసి మొత్తం మనం ఏం చేయాలంటే ఒక బేషన్లోకి మళ్ళీ మొత్తం వేసేసుకుని చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా, ఉప్పు కరిగిందా లేదా అని అన్నీ చూసుకున్నట్లయితే మనకు సరిపోతే కనుక మళ్ళీ తీసి మనకి కావాల్సిన డబ్బాల్లో తీసి నిల్వ పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందన్నమాట. మనకి పచ్చడి అయితే ఏం పాడవదు. నేను చెప్పిన బెస్ట్ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. అది బెస్ట్ ఏంటంటే శనగ నూనె మాత్రమే బెస్ట్ టిప్ అనమాట. నూనె స్మెల్ రాకుండా ఉండాలి అంటే కనుక ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి శనగ నూనె మాత్రమే వాడండి. ఇదే నేను చెప్పే బెస్ట్ సలహా అనమాట మీకు. నేనైతే ఇలా కలిపేసేసి మొత్తం పెట్టేసేసుకున్నాను. పెట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత నేను మొత్తం మళ్ళీ తీసి గిన్నెలో వేసుకుని మొత్తం అన్నీ కలిసినాయా లేదని చూసుకుంటుంటే ముక్కలకు చూడండి ఎలా పట్టేసుకుని ఉందో చక్కగా. ఇలా మనం కలుపుకొని చూసుకున్నట్లయితే గుజ్జు మొత్తం ముక్కలకి కంప్లీట్గా పట్టేసింది, ఎక్కడా లేదనమాట. ఆయిల్ కూడా కనిపించట్లేదు ఎక్కువగా. చూడండి ఎలా పట్టుకుందో చక్కగా. ఇలా ఉన్న పచ్చడి మాత్రం నేను ఉప్పు కారం ఎలా ఉన్నాయో, పులుపు సరిపోయింది లేదని ఒకసారి టేస్ట్ చేసి చూశాను. ఎక్సలెంట్గా ఉంది పచ్చడి అయితే, చాలా టేస్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది పచ్చడి. ఇలా నచ్చిన పచ్చడి ఊరిని ఎందుకు వదిలేస్తాం మేము, వదలం కదా. పట్టుకున్న నిల్వ చేయటానికి తినటానికి అనుకున్నప్పుడు అందుకని చెప్పేసి మొత్తం 2 డబ్బాల్లోకి అయితే నేను స్టోర్ చేసి పెట్టేసేసుకున్నాను. స్టోర్ చేసింది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అనమాట. నేనైతే ఎప్పుడు పచ్చడి పట్టినా ఇలానే చేసుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది పచ్చడి ఎలా పట్టుకోవాలి ఏంటనేది. చూడండి ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండేటటువంటి ఆవకాయ, గుంటూరు వాళ్ళ ఆవకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి పట్టిన ప్రాసెస్ మొత్తం మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టమంతా పోవాలి అంటే కనుక లాస్ట్లో కలిపిన పచ్చడిలో కొంచెం అన్నం వేసుకుని తింటే ఉంటుందండి. ఆ మజానే వేరు అసలు. అలా తినడం నాకు చాలా ఇష్టం. మా పెద్దవాళ్ళు అయితే, మా నాయనమ్మ ఉన్నప్పుడైతే ఇలాగే మాకు చక్కగా పచ్చడి కలిపిన తర్వాత అందరికీ పిల్లలందరినీ పిలిచి ఇలాగే ముద్దలు పెట్టేది. గుంటూరు వాళ్ళ ఆవకాయ రెడీ.